ఇండియా చిత్రాలను నమ్ముకొని శాండల్వుడ్ పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. కేజీఎఫ్ తర్వాత హీరోలందరూ రాకీ భాయ్ దారిలో నడవటంతో పాన్ ఇండియా సినిమాల సంఖ్య పెరిగింది. కానీ పాన్ ఇండియా హిట్స్ మాత్రం దక్కలేదు. దీంతో కన్నడ సినీ పరిశ్రమ పీకల్లోతో కష్టాల్లోకి కూరుకుపోయింది. ఒకప్పుడు ఏడాదికి 2-3 చిత్రాల్లో నటించేవాడు యష్. కానీ ఇప్పుడు కేజీఎఫ్ 2 విడుదలై 4 ఏళ్లవుతున్నా కొత్త చిత్రాన్ని విడుదల చేయలేకపోతున్నాడు. దీంతో కన్నడ సినిమా ఎంతో నష్టపోతోంది. పాన్ ఇండియా సినిమాలు విడుదలప్పుడే వసూళ్లు, మిగతా సమయాల్లో సైలెన్స్ ఇక్కడ ఇండస్ట్రీలో కామన్ అయిపోయింది. 2018లో కేజీఎఫ్ రిలీజ్ తర్వాత కన్నడ హీరోలందరూ పాన్ ఇండియా దారి పట్టారు. ఒకరు కబ్జా అన్నారు, మరొకరు మ్యాక్స్ గా వచ్చారు, ఇంకొకరు మార్టిన్ గా మారారు. ఇక ధ్రువ్ సజ్జన్ నటించిన కేడి అనే పాన్ ఇండియా ఫిల్మ్ చాలా కాలంగా రిలీజ్ డేట్ పెండింగ్ లో పడింది. ప్రస్తుతం ఏప్రిల్ 30న విడుదలకు ముస్తాబైంది. మొత్తంగా పాన్ ఇండియా ట్రెండ్ శాండల్వుడ్ ను కోలుకోలేని దెబ్బతీసింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.